రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. భారత్కు తిరిగి వస్తున్నట్టుగా ప్రకటించారు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. ఈ నెల 6న నిరసన చేపడుతున్నట్టుగా వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు దీప్కే డిమాండ్ చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగే శాంతియుత నిరసనలో పాల్గొనాలంటూ కూడా యువతకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరే రాజ్యాంగ హక్కును వినియోగించుకోవాలని సూచించారు. I have decided to come back to India. Yes, मैं अपने देश अपने घर इंडिया वापस आ रहा हूँ एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान का रेजिग्नेशन मांगने के लिए। इतने दिन से आप सब देख ही रहे हो कि हम सोशल मीडिया पर आवाज़ उठा रहे हैं कि पेपर लीक के कारण जिन नीट के बच्चों ने सुसाइड की और जो लाखों स्टूडेंट्स की मेहनत बर्बाद हुई है, उसके लिए तो धर्मेंद्र प्रधान को रिज़ाइन करना ही चाहिए। 8 लाख बच्चों ने हमारी पिटीशन साइन की है। करोड्स ऑफ पीपल हैव सपोर्टेड दिस डिमांड ऑन सोशल मीडिया एज वेल एंड नॉट जस्ट दैट, देश में कई सारी जगहों पर इसको लेकर प्रोटेस्ट भी तो हो रहे हैं, जैसे लखनऊ, जयपुर, महाराष्ट्र, दिल्ली, लेकिन फिर भी इनको कोई फ़र्क नहीं पड़ रहा। आज नीट के 22 लाख स्टूडेंट्स, सीबीएसई के 17 लाख स्टूडेंट्स, सीयूईटी के 16 लाख स्टूडेंट्स और एसएससी जीडी के 40 लाख स्टूडेंट्स, ऐसे 1 करोड़ से ज़्यादा स्टूडेंट्स हैं जिनकी ज़िंदगी के साथ मजाक किया गया है सिस्टम द्वारा। इसकी वजह से स्टूडेंट्स बहुत ही ज़्यादा एंशियस और परेशान है अपने फ्यूचर को लेकर। किसी को तो इसकी जिम्मेदारी लेनी होगी। इतने बड़े ब्लंडर के बाद भी अगर एजुकेशन मिनिस्टर रिजाइन नहीं करते तो इसका मतलब इस देश में अकाउंटेबिलिटी नाम की कोई चीज़ बची ही नहीं है। ऐसा लगता है कि सिस्टम जितनी चाहे उतनी गलतियां कर सकता है और उसके लिए कोई कॉन्सिक्वेंसेस है ही नहीं। सारे कॉन्सिक्वेंसेस स्टूडेंट्स के लिए है। ऐसा कब तक चलेगा? इसलिए अब वक्त आ चुका है, हम सबको साथ आना होगा और भारत के संविधान के रास्ते पर चलते हुए पीसफुली अपनी आवाज़ उठाकर धर्मेंद्र प्रधान के रेजिग्नेशन की डिमांड करनी होगी। अगर हम सब साथ मिलकर आवाज़ उठाएंगे तो ज़रूर इनको हमारी बात माननी होगी। मैंने डिसाइड किया है मैं 6 जून सैटरडे सुबह दिल्ली आऊँगा। आप सब मुझे एयरपोर्ट पर मिलिए। हम सब मिलकर पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे और वहाँ पर जंतर मंतर पर एक पीसफुल प्रोटेस्ट करने के लिए परमिशन मांगेंगे। इंडिया का कॉन्स्टिट्यूशन हमें राइट देता है कि गलत के खिलाफ हम पीसफुल तरीके से अपनी आवाज़ उठा सकते हैं। उसी कॉन्स्टिट्यूशन के अकॉर्डिंग हम अपनी आवाज़ उठाएंगे और मैं उम्मीद करता हूँ जितने भी రైట్. ఇక ఈ నెల 6వ తేదీన జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ అధినేత అభిషేక్ దూప్కే కూడా దీనికి సంబంధించి కూడా వస్తున్నట్టుగా ఆయన తెలియజేశారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి సంబంధించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కూడా జంతర్ మంతర్ వద్ద ప్రతి ఒక్క యువత కూడా హాజరై ఈ న్యాయం చేసే వరకు కూడా మనం పోరాడదామని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, ఇన్ని రోజులు ఆన్లైన్ ద్వారా ఆయన సోషల్ మీడియాలో కానివ్వండి, ఇటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి మాటలు యువత చాలా సీరియస్గా తీసుకుంది. సో ఆయన ప్రత్యక్షంగా రాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఎలా ఉండబోతోంది? దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం కానీ మనం స్పందించే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకు అంటే కాక్రోచ్ కి సంబంధించినటువంటిది బొద్దింకల పార్టీ అన్నటువంటిది సంచలనమైనటువంటిది సోషల్ మీడియా వేదికగా పుట్టినటువంటి పార్టీ. దీనికి సంబంధించినటువంటిది అటు కీలకంగా అంటే యుఎస్ లో తను ఒక స్టడీ పర్పస్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక సోషల్ మీడియాలో పోస్టు తోటే ఒక రాజకీయ పార్టీకి ఉద్భవించినటువంటిది. దాదాపు 1 మిలియన్ కొద్ది కూడా వ్యూవర్స్ ఒకవైపు ఎక్స్ హ్యాండిల్ తర్వాత సోషల్ మీడియాని అంతటిని కూడా బ్లాక్ చేసినటువంటిది మరొక వైపు తనకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆఫర్లను అంటే ఉద్యోగాలను అన్నింటిని కూడా వదులుకొని నేను భారత్కు వస్తున్నాను, ఇటు డైరెక్ట్ గా నేను న్యూఢిల్లీ అంటే ఇక్కడ ఢిల్లీలో ఉండేటటువంటి ఎయిర్పోర్ట్ కి అక్కడ దిగుతాను. అక్కడి నుంచి మనం అందరం కలిసి యువతను అందరినీ కూడా నేను అడుగుతున్నాను, అందరం కలిసి జంతర్ మంతర్ దగ్గరకు అంటే జంతర్ మంతర్ దగ్గర చేసేటటువంటి ధర్నాలు మనం పాల్గొందాము. మన అంటే మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందాము. జూన్ 6వ తేదీన నేను ఇండియాకి తిరిగి వస్తున్నాను. నా భారతదేశానికి, నా ఊరికి, నా పుట్టినిల్లుకు నేను తిరిగి వస్తున్నాను అన్నటువంటిది దాదాపు 3 నిమిషాల లెంత్తో ఉండేటటువంటిది అనేక విషయాలను యువతను ప్రేరేపిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు ఇక్కడ ఏదైతే కాక్రోచ్ పార్టీ నేత అభిజిత్ దూప్కే. దీనికి సంబంధించినటువంటి అంటే ఈ 3 నిమిషాల లెంత్ వీడియో కన్నా ముందుగా దాదాపు ఒక వారం రోజుల క్రితంగా తన తల్లిదండ్రులు దాదాపు ఒక కీలకమైనటువంటి ఇంటర్వ్యూలో కూడా తన కొడుకు అంటే పాలిటిక్స్ కి దూరంగా ఉండాలనే తన కొడుకుని ఆస్తులు అమ్మేసి తన కొడుకు చదువుకోవడం కొరకు తనని యుఎస్ కి పంపించాము. కానీ మాకు తెలియకుండానే సోషల్ మీడియాలో ఒక పార్టీ పెట్టారు. మాకు నైబర్స్ చెప్పడంతో మాకు తెలిసింది. ఎక్కడా కూడా మా అబ్బాయి మాకు ఎప్పుడు కూడా చెప్పలేదు.
కానీ అతడు ఇండియాకు వస్తే ఖచ్చితంగా తనని అరెస్ట్ చేస్తారు అంటూ కూడా చాలా భయపడినటువంటిది ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. అదే అంశాన్ని ఇటు ఎవరైతే కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దూప్కే కూడా నా తల్లిదండ్రులు నన్ను అరెస్ట్ చేస్తారని, నన్ను తీహార్ జైలుకి పంపిస్తారు అంటూ కూడా ఒక వీడియోని కూడా పోస్ట్ చేసినటువంటిది. దాదాపు ఇదంతా కూడా మనకు ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి ఘటన. కానీ ఈ రోజు ఒక 3 నిమిషాల లెంత్తో ఇచ్చినటువంటి ఏదైతే పోస్ట్ ఉందో, ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటటువంటి యువత ఖచ్చితంగా దీనిపై వాక్ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఇటు ఏదైతే నీట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారికి ఖచ్చితంగా న్యాయం జరపాలి అంటూ కూడా అనేక అంశాలపై 3 నిమిషాల లెంత్ తో ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. జూన్ 6వ తేదీన నేను డైరెక్ట్ గా ఢిల్లీ వస్తున్నాను, అంటే తన రాష్ట్రమైనటువంటి ఏదైతే అంటే మహారాష్ట్ర కాకుండా డైరెక్ట్ ఢిల్లీ వస్తున్నాను, అంటే ఇక్కడి నుంచే జంతర్ మంతర్ లో ధర్నా చేస్తాను, ఇక నేను ఇండియాలోనే ఉంటాను, ఇండియాలోనే దీనిపై పోరాటం చేస్తాను అంటూ కూడా చాలా కీలకంగా 3 నిమిషాల లెంత్ తో ఉండేటటువంటి వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. చూడాలి దీనిపై అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందా లేదా అన్నది అక్కడ పక్కన పెడితే, ఖచ్చితంగా దీనిపై ఇప్పుడు వచ్చేటటువంటి సోషల్ మీడియా వేదిక స్పందన అనుకోవచ్చు. ఖచ్చితంగా అతడు వచ్చిన తర్వాత జరిగేటటువంటి పరిణామాలు కూడా ఒక్కసారిగా కొంత ఉత్కంఠను రేపే విధంగా ఉన్నది. 6వ తారీఖున ఇటు కాక్రోచ్ వ్యవస్థాపకుడు ఇటు ఢిల్లీలో అడుగు పెట్టగానే ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి అన్నటువంటిది ఒకవైపు, మరొక వైపు యువత దీనిపై ఏ విధంగా స్పందిస్తారు అన్నటువంటిది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అది పోస్ట్ చేసి కూడా మరి కొద్దిసేపటి క్రితమే దీనిపై ఇంకా ఎవరు ఎలా స్పందిస్తారన్నది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ కళ.